భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము, భోగి పండుగ చేద్దాము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. చిన్న పాప లేచిందా? లేవగానే రెడీ చేసే భోగి పళ్ళకి అన్నీ సిద్ధం చేస్తున్నాను. సరే అత్తమ్మా. అవునత్తమ్మా, ఇంతకీ భోగి పండ్లు ఎందుకు పోస్తారు? పూర్వం మహావిష్ణువు బదరీవనంలో ఇసుకతో లింగం చేసి శివుడి కోసం తపస్సు చేశాడంట. మహావిష్ణువు తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడట. ఇప్పుడు దేవతలందరూ కలిసి బదరీవనంలో పళ్ళను కోసి అభిషేకం చేశారట విష్ణువుకి. ఆ అభిషేకానికి పరవశించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోయాడట. అప్పటి నుండి చిన్నపిల్లలకు ఆనవాయితీగా భోగిపళ్ళు పోయడం మొదలైందన్నమాట. ఒక రకంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళతో దిష్టి తీయడం అన్నమాట. ఇప్పుడు మనం భోగి మంటలు స్టార్ట్ చేద్దాం. అమ్మాయి, భోగి మంటల్లో ఆ పిడకలు కూడా వేసాయి. హలో లక్ష్మి, మా ఇంట్లో మా మనవరాలకి భోగిపళ్ళు పోస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. आदित्य सविता सूर्य खगः पूषा गभस्तिमान् सुवर्ण सदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरितश्व सहस्रम्